జనగణన 2027 స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని సహకరించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. జనగణన 2027 స్వీయ గణనలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ నుండి నిర్వహించిన 5K రన్ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జిల్లా రెవెన్యూ అధికారి చనబాబులతో కలిసి జెండా ఊపి ప్రారంభించి 5K రన్ లో పాల్గొన్నారు. 5K రన్ కలెక్టరేట్ నుండి పాత జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించారు. జనగణన 2027 స్వీయ గణనలో భాగంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 5K రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో జనగణనపై అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా జనగణనలో స్వీయ గణన విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాల అమలుకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను జనగణన కింద ఆన్లైన్లో నమోదు చేసుకుని జనగణన కార్యక్రమానికి సహకరించాలన్నారు. ఈ 5K రన్ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, జనాభా లెక్కల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. చాలా సులభమైనటువంటి కార్యక్రమం. అందరూ కూడా సెల్ఫ్ గణన ఈ 30 తారీఖు లోపల చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ 5K రన్ను ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే గారు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు జనగణన సెన్సస్ 2027 ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి, పబ్లిక్ కూడా తెలియపరవడానికి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. స్వీయ గణన అనేది సెల్ఫ్గా మనం ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఇది ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఇది పెట్టారు. ఇది ఒకసారి అందరూ కూడా గమనించుకోవాలి. మనం ఆన్లైన్లోనే సెల్ఫ్గా మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎన్రోల్మెంట్ చేసుకుంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 2011 సెన్సెక్స్ ప్రకారం, ఆ తర్వాత 2021లో కోవిడ్ వల్ల అయిపోయింది. తర్వాత 2027 దీని సెన్సెక్స్ ప్రకారంగా అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోమని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఈరోజు ఎన్నో పథకాలు ఈ ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో పథకాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు రావాలన్నా కూడా మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టారు. ఈ 5K రన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి మన డిఆర్ఓ గారు, అందరూ హెచ్ఓడీలు, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు, మా కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు దీంట్లో పాల్గొన్నారు అభినందిస్తూ, మళ్ళా డోర్ టు డోర్ కూడా ఎన్రోల్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సానుకూలంగా చేస్తే రేపు భవిష్యత్తులో మీకే అన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా
లో మనం కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 5K రన్ జిల్లాలో ఏర్పాటు చేయడం అయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కందుకూరు రోడ్డు జంక్షన్లో ఉన్న జెడ్పీ సిఇఓ ఆఫీస్ దగ్గరికి మినీ స్టేడియం అక్కడికి రన్ చేసుకుంటూ ర్యాలీగా వెళ్ళాలి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు శ్రీనివాసరెడ్డి, తర్వాత జిల్లా స్థాయి అధికారులు అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. కొంత క్రమశిక్షణ పాటించి మెలగవలసిందిగా నేను కోరుతున్నాను. మరి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ నెల 16వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు. మన జిల్లా కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్లో బాగానే ఉంది, కానీ 18వ స్థానంలో ఉన్నాం. అన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నాం, విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి సెల్ఫ్ ఎన్యుమరేషన్ పెద్ద సొంతంగానే చేశాను, ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా పెద్దగా కష్టంగా లేవు, చాలా ఈజీగా ఉంది. మీ ఇంటి యజమాని ఎవరు, తర్వాత మీ ఇంటి నిర్మాణం, గోడలు ఎలాంటి వాటితో నిర్మించబడ్డాయి, ఫ్లోర్ ఏ విధంగా నిర్మించబడింది, మీకు సప్లై చేసే వాటర్ సోర్స్ ఏంటి, ఇలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్లే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇస్తే అందులో ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. 1వ తారీఖు నుండి ఎన్యుమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి నెంబర్ చూస్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే అయితే ఏమీ ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు తప్పుగా నమోదు చేసి ఉంటే చూడటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దయచేసి అందరూ ఈ ఎన్యుమరేషన్ చేసుకొని సెన్సస్ 2027 ప్రోగ్రాం జిల్లాలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా సెన్సస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు ఈడీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు జిల్లా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ జనాభా పట్ల అవగాహన పెంపొందించడం, అందరికి కూడా తెలియపరచడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు 5K రన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కూడా మీరు కూడా ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ అయితే మీకు అన్నిటి కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత డోర్ టు డోర్ కూడా మేలో అందరికి కూడా ఇంటింటికి వచ్చి ఎన్రోల్మెంట్ కూడా చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 2011 సెన్సెక్స్ ప్రకారంగా అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసేది చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి చాలా జనాభా కూడా చాలా పెరుగుతుంది. దీన్ని ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కూడా మీ ఆధారు అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో అన్నిటికి కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ ఆధార్ లింక్ తోటి అందరూ కూడా ఎక్కడున్నారు ఏందనేది కూడా ఈ సెన్సెక్స్ కూడా కరెక్ట్గా చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చేసుకొని ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఉపయోగాలు కూడా ఎన్నో ఉపయోగాలు ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.